ఉరికే అంజలి కాదు, కృత మస్తకాంజలి. నెత్తి మీద చేతులు పెట్టుకుని నమస్కరిస్తే దేవతలు పితృదేవతలు సంతోషపడతారు. అది నమస్కారం. దేవతల దగ్గరికి వెళ్ళినప్పుడు అట్లా నమస్కారం చేయాలి. పైన ఉండే ప్రాణాలు, ఆ ప్రాణాలు ప్రాణస్వరూపంగానే దేవతలు ఉంటారు, పితృదేవతలు ఉంటారు. అట్లా ఆయన శిరస్సు మీద అంజలి ఘటించి ఆ పితృదేవతల అనుగ్రహం కోసం స్తోత్రం చేస్తున్నాడు. ఆహా, అద్భుతమైన స్తోత్రం ఇది, పితృదేవత స్తోత్రం ఇది. ఆ రుచి చేసిన రుచీకృత పితృదేవతా స్తుతి అని దీనికి పేరు. ఇది చాలా ప్రసిద్ధమైనది. మార్కండేయ పురాణంలో సమస్త మాతృ పితృదోషాల్ని పరిహారం చేసేటువంటి స్తోత్రం. ఈ రోజుకి కూడా శ్రాద్ధాలు జరిగే చోట ఈ పితృస్తోత్రాన్ని, రుచీకృత పితృస్తోత్రాన్ని అందరూ పారాయణ చేస్తారు. తెలిసి తెలియక జరిగిన మాతృ పితృదోషాలు పరిహారం కావాలి అని మనస్సులో అనుకోండి. ఏదో మనం బ్రహ్మాండంగా అమ్మా నాన్నకి ఇది చేశాం అది చేశాం అనుకోవటం కాకుండా, ఏ లోపాలు ఏ దోషాలు జరిగాయో ఆ దోషాలు పరిహారం కావాలి. అలాగే ఏ ఏ జన్మల్లో ఎక్కడెక్కడ పితృదోషాలు అయ్యాయో ఆ దోషాలన్నీ పరిహారం కావాలి. కొన్ని పనులు కావు, ఎందుకు అంటే పితృదోషం. పితృదోష పరిహారం చేసుకోండి అని చెప్తూ ఉంటారు ఎవరు, జ్యోతిష్కులు. ఆ పితృదోష పరిహారం కోసం చేసిన సమస్త మాతృదోషాలు పితృదోషాలు పరిహారం కావాలి అంటే ఈ స్తోత్రాన్ని చెప్పుకోవాలి అని చెప్తున్నారు. కాబట్టి దాన్ని మనం చెప్పుకుందాం. చాలా చక్కటి స్తోత్రం అది. నిరంతరంగా ఈ స్తోత్రాన్ని చెప్పుకోవటం వల్ల కానీ వినటం వల్ల కానీ పితృదోషాలు మాతృదోషాలు పరిహారం అవుతాయి, పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అటువంటి స్తోత్రాన్ని ఆ రుచి మహర్షి చేస్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే, ఆ పితృదేవతల్ని నమస్కరిస్తూ ఉన్నాను వారిని ఉద్దేశించి. వారు ఎక్కడ ఉన్నారు? శ్రాద్ధ కర్మల్లో ఎవరైతే అధిదేవతా రూపంలో నివసిస్తూ ఉన్నారో, శ్రాద్ధ కర్మకి వారే అధిదేవతలు, పితృదేవతలు. ఒక్కొక్క కర్మకి ఒక్కొక్క అధిదేవత అని ఉంటారు. ఆ అధిదేవతని మనం స్మరించుకోకుండా చేయకూడదు. శ్రాద్ధ కర్మకి అధిదేవతలు పితృదేవతలే. కాబట్టి వాళ్ళు అధిదేవతలుగా ఎక్కడైతే ఉన్నారో, దేవతలు కూడా శ్రాద్ధ కర్మలో స్వధాకారంతో ఎవరిని తృప్తిపరుస్తూ ఉన్నారో, ఇది దేవతలు కూడా తమ పితృదేవతల్ని తృప్తిపరుస్తూ ఉన్నారట. ప్రారంభం చూసారా? స్వధాకారంతో ఎవరినైతే తృప్తిపరుస్తూ ఉన్నారో అలాంటి నా పితృదేవతలకి నేను నమస్కారం చేస్తున్నాను అనేది మొదటి శ్లోకం. ఇక తరువాత నమస్యేహం పితృన్ స్వర్గే, స్వర్గలోకంలో భుక్తి ముక్తులు లభిస్తాయి అనేటువంటి కోరికతో మనోమయ శ్రాద్ధ రూపంతో. చూసారా? ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనం శ్రాద్ధం చేయలేకపోయినప్పుడు, పితృదేవతల్ని ఉద్దేశించి చేసే పరిస్థితి లేదు, అప్పుడు ఏం చేయాలి? మనశ్రాద్ధం, మనోమయమైన శ్రాద్ధం. వాళ్ళు అదే చేయగలరు. అక్కడ ఏమి పదార్థాలు ఉండవు, అక్కడ కర్మ చేయడానికి వీల్లేదు, అక్కడ ఆచమనం కూడా లేదు. ఇంకంతే. స్వర్గలోకంలో పుణ్యం సంపాదించుకోవడానికి లేదు, తెలుసా? ఆశ్చర్యం. అక్కడ ఉన్న పుణ్యాలన్నీ కరిగించుకొని వచ్చేయటమే తప్ప కొత్త పుణ్యాలు, అభిషేకాలు, హోమాలు, భజనలు, కీర్తనలు చేస్తారంటే కుదరదు. అక్కడ లేదు, అది స్వర్గంలో లేదు. అది స్వర్గంలో కొత్త పుణ్యం రాదు. స్వర్గంలో నువ్వు పుణ్యం కరిగిపోకూడదు అని ఆ పుణ్యాన్ని ఇంద్రుడికే అర్పించి ఆయన దగ్గర కూర్చుని వేదాంత శ్రవణం చేస్తే దాంతో ముక్తి వస్తుంది. అక్కడి నుంచి పైకి వెళ్తావు, అంతే తప్ప అక్కడ ఇంకో కొత్త యజ్ఞము, కొత్త హోమాలు చేసి అక్కడి నుంచి ఇంకా పై స్వర్గానికి లేదు, నో ఛాన్స్. నువ్వు స్వర్గం కోసం చేశావంటే స్వర్గానికి వెళ్తావు, సుఖాలు అనుభవిస్తావు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం అయిపోగానే తోసేస్తారు, అయిపోయింది, ఓ అని పడిపోవాలి మళ్ళీ కిందకి. వచ్చేప్పుడు పుణ్యం బాగా ఉంటే నీకు మంచి పుణ్య జన్మ వస్తుంది, పాపం బాగా ఉంటే పాప జన్మ వస్తుంది. ఇది ఉభయ కర్మలతో సంబంధించిన లోకం. ఇది భూమి పుణ్యపాప మిశ్రితంగా ఉంటుంది కాబట్టి మర్త్యలోకం, మర్త్యలోకానికి పడతారు. పాప పుణ్యాలు రెండీ కలిసి ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు సుఖం, అప్పుడప్పుడు దుఃఖం. ఇది ఇక్కడ పద్ధతి. స్వర్గలోకంలో పోయి మళ్ళీ కొత్తగా చేసేది ఏం లేదు. అందుకనే స్వర్గాన్ని కోరుకోరు తెలివైన వాళ్ళు. చేసిన పుణ్యకర్మతో భగవద్ అనుగ్రహం, గురుకృప కోరుకుంటాడు తెలివైన వాడు. స్వర్గాల గిర్గాలు వద్దు నాకు, ఇక్కడే స్వర్గం. నిరంతరంగా భగవంతుని స్మరిస్తూ ఉండటమే స్వర్గం, గురు సేవ చేసుకుంటూ ఉండటమే స్వర్గం అని నిజమైన స్వర్గాన్ని ఇక్కడే అనుభవిస్తాడు. ఇంకా మళ్ళీ ఎక్కడో స్వర్గానికి పోవాలి, అక్కడ అప్సరసల డ్యాన్సులు ఇవన్నీ అక్కర్లా మనకి. చాలా ఇక్కడే హాయిగా సంతోషంగా ఉన్నాం, అంతే. అందుకనే అక్కడ ఉండేవాళ్ళు కూడా
వాళ్ళకి ఇవన్నీ లేవుగా. కాబట్టి వాళ్ళకి తెలుసు దీనిలో ఉండే శక్తి ప్రభావం. కాబట్టి మనోమయమైన శ్రాద్ధ రూపంతో వాళ్ళు పితృదేవతల్ని నమస్కారం చేస్తున్నారు. మర్చిపోలే వాళ్ళు, అదే చెప్తున్నారు. అందుకనే మహర్షులు వాళ్ళు నమస్యేహం పితॄన్ స్వర్గే ఏతర్ప్యంతే మహర్షిభిః శ్రాద్ధైః మనోమయైః భక్త్యా. ద్రవ్యమయైః శ్రాద్ధైః కాదు, మనోమయైః శ్రాద్ధైః. మనోమయమైన శ్రాద్ధ కర్మలతో అక్కడ ఉండేటువంటి మహర్షులు, అక్కడికి వెళ్ళి చేరుకున్న మహర్షులు వాళ్ళు దీంట్లో పడిపోకుండా నీలకంఠ విజయమని వస్తోంది భక్తిమాన్లో చూడండి. అక్కడ కర్మదేవతలు ఎలా ఉంటారు, ఈ మహర్షులు ఎలా ఉంటారు, ఇవన్నీ అక్కడ చాలా చక్కగా వర్ణించారు. మనోమయమైన శ్రాద్ధ కర్మతో ఆ మహర్షులందరూ కూడా భక్తిగా ఎవరినైతే తృప్తిపరుస్తూ ఉన్నారో ఆ పితృదేవతలకి నేను నమస్కారం చేస్తున్నాను అని పితృదేవతల యొక్క తత్వాన్నంతా కూడా రుచి మహర్షి మనకి చెబుతూ ఉన్నారు. ఇంకా ఎలా ఉన్నారు అంటే, స్వర్గంలో ఉన్నటువంటి సిద్ధగణం శ్రాద్ధ సమయంలో దివ్యాలు అత్యుత్తమాలు అయినటువంటి సకల ఉపహారాలతో ఎవరినైతే తృప్తిపరుస్తూ ఉంటారో అటువంటి ఆ పితృదేవతలకి నేను నమస్కారం చేస్తున్నాను. ఇక నమస్యేహం పితॄన్ భక్త్యా ఏర్చ్యంతే గుహ్యకైః. ఇక ఆ అత్యంత సమృద్ధి లభించడం కోసం గుహ్యకులు అనేటువంటి ఆ దేవతలు ఎంతో తన్మయ భావంతో భక్తితో ఎవరినైతే అర్చిస్తూ ఉంటారో అలాంటి పితృదేవతలకి నేను నమస్కారం చేస్తున్నాను. సరే, అంత ఆ పూర్తి పితృదేవతలకు సంబంధించిన విషయం అంతా మనకి చెప్పేస్తూ ఉన్నాడు. ఎలా భూలోకంలోని ప్రజలు శ్రాద్ధ కర్మ చేసేటప్పుడు శ్రద్ధతో చేసిన వారికి అభీష్ట ఫలాన్ని ఇచ్చేటువంటి ఆ పితృదేవతలకి నేను నమస్కారం చేస్తున్నాను. భూలోకంలో ప్రజలు శ్రద్ధగా చేసేది కాబట్టి శ్రాద్ధం. శ్రద్ధ లేకపోతే ప్రయోజనం లేదు, శ్రద్ధ కావాలి. శ్రద్ధగా ఆ వేద శాస్త్రాల్లో చెప్పిన ప్రకారంగా చేయాలి. చేస్తే దానివల్ల ఫలం వస్తుంది, పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. అటువంటి ఆ పితృదేవతలకి నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్పి ఇక ఇష్టమైన ఫలాల్ని పొందాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ మనుష్యలోకంలోని విప్రులు చేసేటువంటి ప్రార్థనల్ని అందుకుంటూ ఉండేవాళ్ళు, ప్రజాపత్య స్థానాన్ని వారికి అనుగ్రహించేవారు అయినటువంటి ఏ పితృదేవతలు ఎల్లప్పుడూ అయితే ఆ విప్రుల చేత పూజించబడుతూ ఉంటారో అలాంటి ఆ పితృదేవతలకి నేను నమస్కారం చేస్తున్నాను. ఇక అరణ్యవాసులు నియమాల్ని పాటించేవాళ్ళు, నైష్ఠిక బ్రహ్మచర్యాన్ని పాటించేవాళ్ళు, తపస్సుతో సమస్త పాపాల్ని నాశనం చేసుకున్నవారు అయినటువంటి విప్రులు సమాధిలో ఎవరినైతే తృప్తిపరుస్తూ ఉన్నారో వాళ్ళు కూడా, మనం యోగ వాసిష్టం ఒకసారి గుర్తు చేసుకుంటే ఆ ఉద్దాలక మహర్షి పితృదేవతా స్మరణ చేశాడు. ఎందుకంటే కర్మ లేకుండా సమాధికి వెళ్ళిపోతే ఆ కర్మ లోపం వస్తుంది కదా, కాబట్టి ఆ కర్మ కూడా అయిపోవాలి అని చెప్పి ముందే, అంతెందుకు సన్యాసం తీసుకునే ముందు ఆత్మశ్రాద్ధం తామెకి తామే శ్రాద్ధం పెట్టేసుకుని అయిపోయింది, ఆ బంధం అంతా తెగిపోయింది అంతే. ఇంకా తర్వాత ఎవరు ఉండరుగా శ్రాద్ధం పెట్టడానికి, వీళ్ళకి శ్రాద్ధం లేదు, ఆరాధనే, నరహరి తీర్థ ఆరాధనే. నరహరి తీర్థ స్వామికి శ్రాద్ధం అనేందుకు వీల్లేదుగా, ఆరాధన అది. యతీశ్వరుడికి శ్రాద్ధం లేదుగా, ఆరాధన. భక్తిగా మనం చేసుకునే ఆరాధన అది. వారిని గుర్తు చేసుకుని వారిని బ్రహ్మస్వరూపంగా దర్శనం చేసుకుంటూ వారికి ఆరాధన చేసుకుంటాం. మన శ్రావణమాసం అష్టమి రోజు చేసుకున్నాం కదా, శుద్ధాష్టమికి, అది. అందుకనే వారికి ఆత్మశ్రాద్ధం చేసేసుకుంటారు, అయిపోయింది, ఇంకా ఏం బంధం లేదు. ఇంకా అటువంటి ఆ పితృదేవతలకి నేను నమస్కారం చేస్తున్నాను. అరణ్యవాసులు అడవిలో పదార్థాలతో ఏ పితృదేవతలకి సంతర్పణం చేసి ధన్యులవుతూ ఉంటారో ఆ పితృదేవతలకి నేను నమస్కారం చేస్తున్నాను. వాళ్ళకి అరణ్యంలో దొరికే పదార్థాలే ఇంకేం దొరుకుతాయి. రాముడు ఇంగుదీ ఫలాలు తీసుకుని దాంతోనే పిండ ప్రదానం చేశాడు. అరణ్యంలో అన్నం ఎక్కడ దొరుకుతుంది, కూరలు ఎక్కడ దొరుకుతాయి, దొరకవు కదా. అక్కడ ఉండే దాంతోనే ఆయన, అయ్యో నాన్నగారు వెళ్ళిపోయారు, తెలియలేదు నాకు, ఇన్ని రోజులకి ఇప్పుడు తెలిసింది, ఏం చేయాలి అని చెప్పి అక్కడే ఉండే ఇంగుదీ ఫలాలు తీసుకుని దాంతోనే పిండ ప్రదానం చేశాడు. అక్కడే ఉండే నీటిలో తర్పణం చేసుకున్నాడు. ఇది మనం రామాయణంలో చూస్తాం. అలా అరణ్యవాసులు ఆ అరణ్యంలో దొరికే పదార్థాలతోనే పితృదేవతల్ని ఎవరినైతే తృప్తిపరుస్తూ ఉన్నారో అటువంటి ఆ పితృదేవతలకి నమస్కారం చేస్తున్నాను. క్షత్రియులు లోకాల్లోని ఫలాల్ని ఇచ్చి పితృదేవుల్ని శ్రద్ధతో శ్రాద్ధాన్ని అర్పించి ఎవరినైతే తృప్తిపరుస్తూ ఉన్నారో అటువంటి ఆ పితృదేవతలకి నమస్కారం చేస్తున్నాను. వాళ్ళు చాలా గొప్పగా వైభవంగా చేసుకుంటారు, రాజులు వాళ్ళంతా కూడా. అటువంటి ఆ పితృదేవతలకి నమస్కారం. ఇక స్వధర్మాన్ని ఆచరించడంలో బాగా ఆసక్తి కలిగిన వైశ్యులు
భూలోకంలో ఎవరిని పుష్ప ధూప దీప అన్న జలాలతో సంతోషపరుస్తూ ఉన్నారో అలాంటి ఆ పితృదేవతలకి నమస్కారం. ఇది బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, ఇక మర్త్యలోకంలోని శూద్రులు ఎవరైతే ఉన్నారో వారు సుకాలీన అనేటువంటి ఆ పేరుతో ఆ పితృదేవతల్ని వాళ్ళు సుకాలి అనే పేరుతో పిలుస్తూ ఆ పితృదేవతల్ని ఆరాధన చేస్తారు. అందుకనే నామ్నాఖ్యాత సుకాలిన అని చెప్పింది. వాళ్ళు ఆ సుకాలి అనేటువంటి ఆ పేరుతో ప్రసిద్ధికెక్కిన ఏ పితృదేవతలనైతే భక్తి శ్రద్ధలతో తృప్తిపరుస్తూ ఉన్నారో అటువంటి ఆ పితృదేవతలకి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. నమస్యేహం అంటే అందరికీ పితృకర్మ అనేది తప్పనిసరి అని ఆ రుచి మహర్షి మనకి స్పష్టంగా చెప్తున్నారు. అటువంటి ఆ పితృదేవతలకి నమస్కారం చేస్తున్నాను. పాతాళ లోకంలో మదము మోసాల్ని విడిచిపెట్టిన మహాసురులు స్వధాకారాల్ని స్మరిస్తూ కవ్యాన్ని భుజించేటువంటి ఆ పితృదేవతల్ని ఎప్పుడూ కూడా శ్రాద్ధంతో తృప్తిపరుస్తూ ఉంటారు. అటువంటి ఆ పితృదేవతలకి నేను నమస్కారం చేస్తున్నాను. ఎవరు? పాతాళ లోకంలో ఉండే అసురులు కూడా పితృకర్మ చేస్తారట. వీళ్ళు మంచి అసురులు. బలి చక్రవర్తి మొదలైన వాళ్ళు పాతాళ లోకంలో ఉన్నప్పటికీ వాళ్ళ అసురులు అయినప్పటికీ కూడా మంచివాళ్ళు. వాళ్ళు భక్తి శ్రద్ధలతో అక్కడ శ్రాద్ధకర్మ చేస్తున్నారు, పితృకర్మ చేస్తున్నారు. అటువంటి ఆ పితృదేవతలకి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. పాతాళమైన రసాతలంలో కోరికలు కలిగినటువంటి నాగలోకంలో ఉండేవాళ్ళు, వాళ్ళు నాగజన్మలో పుట్టిన వాళ్ళు, నాగులు, సర్పాలు, వాళ్ళు కూడా శ్రాద్ధకర్మతో ఎవరిని సంతోషపరిచి అశేష భోగాల్ని సంపత్తుల్ని పొందుతూ ఉంటారో అటువంటి ఆ పితృదేవతలకి నమస్కారం చేస్తున్నాను. అంటే పై నుంచి ఇది స్వర్గలోకం నుంచి మర్త్యలోకం, పాతాళం, రసాతలం, నాగలోకం మొత్తం అన్ని చోట్ల కూడా పితృదేవతలు ఉన్నారు. అన్ని చోట్ల వాళ్ళు పితృదేవతల్ని శ్రాద్ధాలతో తర్పణం చేసుకుంటున్నారు. వాళ్ళని తృప్తిపరచాల్సిందే, పితృదేవతల్ని నమస్కారం చేయాల్సిందే అనే దాన్ని మనకి స్పష్టంగా చెప్తూ మంత్రభోగ సంపత్తులు గల సర్పాలు పాతాళంలో ఎల్లప్పుడూ ఏ పితృదేవతల్ని శ్రాద్ధంతో విధి ప్రకారంగా సంతోషపరుస్తూ ఉంటారో అటువంటి ఆ పితృదేవతలకి నమస్కారం చేస్తున్నాను. ఇక దేవలోకంలో అంతరిక్షంలో ప్రత్యేకంగా నివసించేవాళ్ళు, స్వర్గానికన్నా పైన అట్లా అంతరిక్షంలో నివసించేవాళ్ళు, భూమి మీద దేవతల చేత పూజింపబడేవారు అయినటువంటి ఆ పితృదేవతలకి నేను నమస్కారం చేస్తున్నాను. స్వర్గలోకం కన్నా కూడా పైన ఉండేవాళ్ళు పితృదేవతలు. అటువంటి ఆ పితృదేవతలకి నమస్కారం చేస్తున్నాను. దేవలోకంలో అంతరిక్షంలో ప్రత్యేకంగా నివసించేవారు, భూమి మీద దేవతల చేత పూజింపబడేవారు అయినటువంటి ఆ పితృదేవతలకి నమస్కారం చేస్తున్నాను. ఆ పితృదేవతలు నేను చేసే ఈ పూజని స్వీకరించాలి, గ్రహించాలి అని ఆ పితృదేవతలకి నమస్కారం చేస్తూ ఉన్నాడు. మనస్సులో ఎటువంటి కల్మషము లేని యోగీశ్వరులు కూడా అస్తమించిన సమస్తమైన మలము, అస్తమించిన సమస్త అవిద్య, సమస్త అజ్ఞానం పోగొట్టుకున్న మహానుభావులు యోగీశ్వరులు కూడా ఏ పితృదేవతలనైతే స్తోత్రం చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళని పితృన్ నమస్యే. వాళ్ళు పరమాత్మ భూతాహ. ఇప్పుడు మన పై వాళ్ళు ఏమేమి సాధనలు చేసి ఎక్కడికి చేరుకున్నారో మనకేం తెలుసు. కొన్ని చరిత్రలు తెలుస్తాయి, కొన్ని చరిత్రలు తెలియవు. తెలియకుండా ఉండేటువంటి పితృదేవతలు పరమాత్మ భూతాహ, బ్రహ్మీభూతులు అనాలి. ఇప్పుడు యతీశ్వరులు, మహానుభావులు, పెద్దలు, యోగులు వాళ్ళు దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత చచ్చిపోయారు అని రాయకూడదు, చచ్చిపోయారు అని మనం చెప్పకూడదు. ఏమంటే చచ్చిపోయారండి ఆయన అని అనకూడదు. వాళ్ళు బ్రహ్మీభూతులయ్యారు అనాలి. లేదా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఏ పద్ధతిలో ఎట్లా వాడతారో శివైక్యం చెందారు అని కొంతమంది, అందరికీ అదే వాడాలి. ఎవరు చచ్చిపోయారని అనకూడదు. వాళ్ళు సామాన్యులైనా స్వాములైనా వాళ్ళు స్వామిలో భగవంతులో చేరిపోయారు అనటం మంచిది. చచ్చిపోయారండి అది మన సంప్రదాయం కాదు, మన పద్ధతి కాదు అది. వాళ్ళు పరమాత్మ భూతాహ, వాళ్ళు చేసిన సాధనతో పరమాత్మలో ఐక్యమైపోయారు, కలిసిపోయారు. అటువంటి ఆ పరమాత్మ భూతులైనటువంటి ఆ పితృదేవతలు ఏవై విమానే నివసంతి మూర్తా, ఇక వాళ్లే మూర్తాహ, ఒక శరీరాన్ని ధరించి మనల్ని అనుగ్రహించాలి అన్నప్పుడు విమానంలో వస్తారు. అటువంటి ఆ పితృదేవతలు యజంతి యాన్ అస్తమలై మనోభి, పూర్తిగా కల్మషాలు పోయినటువంటి శుద్ధమైన మనస్సులతో యోగీశ్వరులు ఏ పితృదేవతలనైతే స్మరిస్తూ నమస్కరిస్తూ ఉన్నారో అటువంటి ఆ పితృదేవతల్ని క్లేశ విముక్తి హేతూన్,
వాళ్ళు మనలో ఉండేటువంటి ఆ క్లేశాలని పోగొట్టే, కష్టాలని పోగొట్టేటువంటి పితృదేవతలకి నమస్కారం. ఇదే ఆయన చేస్తూ ఉండే పితృదేవతా ప్రార్థన. ఆయన కామ్య ఫలాన్ని కోరుకుంటూ ఉన్నట్టయితే దాన్ని ఇచ్చేది వాళ్లే, పితృదేవతలే. కామ్య ఫలాన్ని కోరుకుంటూ ఆరాధించే వారికి ఏ పితృదేవతలైతే సమస్త ఇష్టార్థాల్ని ప్రసాదిస్తూ ఉంటారో, కోరిందల్లా ఇస్తారు వాళ్ళు పితృదేవతలు. అటువంటి వారు నిష్కాములకు ముక్తిని కూడా ఇస్తారో. అదే పితృదేవత ఆరాధనతో కేవలం కోరికలు తీరుతాయని మాత్రం అనుకోవద్దు. ఏ కోరిక లేకుండా పితృదేవత ఆరాధన చేస్తే వాళ్ళు ముక్తిని కూడా అనుగ్రహిస్తారు. అది వాళ్ళ కరుణ, అది వాళ్ళ అనుగ్రహం. ముక్తిని కూడా అనుగ్రహిస్తారో. స్వధా అన్నాన్ని ఎవరైతే భుజిస్తూ ఉంటారో, రూపధారులై ఉంటారో, ఎవరైతే స్వర్గలోకంలో నివసిస్తూ ఉంటారో, అలాంటి పితృదేవతలకి నేను నమస్కారం చేస్తున్నాను. వాళ్ళ రూపాన్ని ధరించి స్వర్గంలో ఉండే పితృదేవతలు, వాళ్ళకి నమస్కారం. ఇవన్నీ కావాలిగా, లోకంలో అందరూ కోరుకునేవిగా. అవన్నీ కూడా వాళ్ళు పితృదేవతలు అనుగ్రహిస్తారు. ఎలా, ఇంకా ఏమేమి ఇస్తారు అంటే దాన్ని చెప్తున్నారు. ఏ పితృదేవతలు ఫలాన్ని కోరుకునేటువంటి ఆ భక్తుల మనోరథాల్ని తీర్చడానికి కొంగు బంగారంగా ఉండి దేవత్వాన్ని కానీ, ఇంద్ర పదవిని కానీ, అంతకన్నా అధికమైన పదవిని కానీ, అంటే పరమాత్మలో ఐక్యమైపోయేటువంటి యోగాన్ని కానీ, జ్ఞానాన్ని కానీ వాళ్ళే అనుగ్రహిస్తారు. అటువంటి ఆ పితృదేవతలు. అందుకనే స్వామిజీ వారు మనకి ఆ దారి చూపించేది. జయలక్ష్మీమాత, నరహరి తీర్థ స్వామి ఆరాధన అంటే ఆ పితృదేవతల యొక్క ప్రాధాన్యాన్నే స్వామిజీ మన గురుదేవులు మనకి చూపిస్తున్నారు. దాన్ని మర్చిపోకూడదు. తామే చేసి చూపిస్తూ ఉన్నారు. ఎందుకు? వాళ్ళు కరుణిస్తే ఏదైనా వస్తుంది. పితృదేవత అనుగ్రహం, వాళ్ళ కృప. వాళ్ళ కోసం వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని బాగా చూసుకోవాలి, వాళ్ళు లేనప్పుడు వాళ్ళ కోసం కర్మలన్నీ కూడా పాటించాలి. పితృ ఆరాధన అనేది చాలా ముఖ్యమైనది. అలా వాళ్ళు సమస్త ఇష్టార్థాన్ని, ఇంద్రత్వాన్ని, దేవత్వాన్ని, దానికన్నా అధికమైన ఫలాన్ని కూడా, అలాగే పుత్ర, పశు, ఐశ్వర్య, బల, గృహాలు మొదలైన ఇష్టమైన కోరికల్ని కూడా తీరుస్తూ ఉంటారు. అలాంటి పితృదేవతలు నా స్తుతి అర్చనలకి సంతోషించెదరుగాక. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అంటే చంద్రకిరణాల్లో ఉన్నారు, అలాగే సూర్యబింబంలో ఉన్నారు పితృదేవతలు. ఈ దేవతలందరూ అన్ని చోట్ల మన మీద ప్రసరించడానికి ఎక్కడెక్కడ సందు దొరుకుతుందా చూస్తూ ఉంటారు వాళ్ళు. అందుకని అన్ని చోట్ల ప్రసరించాలి కాబట్టి, సులభంగా త్వరగా ప్రయాణం చేసి రావాలి కాబట్టి వాళ్ళు సూర్యబింబము, చంద్రబింబం కిరణ రూపంగా ప్రయాణం చేసి వస్తారు. కిరణం కన్నా వేగం ఏదుంది? లైటనింగ్ స్పీడ్ అంటారే, ఆ ప్రకారంగా వచ్చేస్తారు వాళ్ళు. ప్రార్థన చేస్తే ఉండండి మాకు ఫ్లైట్ దొరకలేదంటే మనం ఎక్కడ ఈ కష్టాల్లో ఇరుక్కుపోతాం. ఫ్లైట్ దొరకలేదు, వీసా రాలేదు అంటే పితృదేవతలు కష్టంలో ఉన్నప్పుడు నిదానంగా వస్తానండి, ఇప్పుడు కరోనా జరుగుతోంది అంటే మనం ప్రార్థించేదే కరోనా సమయంలో. వాళ్ళు కరోనా ఉంది తర్వాత వస్తామంటే మన గతి ఏం కాను. కాబట్టి వాళ్ళు సూర్యబింబంలో, చంద్రకిరణంలో, ఇట్లా అన్ని చోట్ల మన దగ్గరికి రావటానికి, అలా సులభంగా రావటానికి ఈ ప్రాంతాల్లో ఉంటూ ఉంటారు. తెల్లని విమానంలోనూ ఎల్లప్పుడూ నివసిస్తూ ఉండేటువంటి ఆ పితృదేవతలు నేను సమర్పిస్తూ ఉన్నటువంటి అన్న, తోయ, గంధాదులతో పుష్టిని పొంది సంతుష్టులై తిరిగి తమ స్థానాలకి వెళ్ళి చేరుకుని మమ్మల్ని అనుగ్రహించెదరుగాక. ఎవరికైనా మనం అన్నం పెట్టినప్పుడు పితృదేవతల్ని స్మరణ చేసుకుని పెడితే ఆ రూపంలో వచ్చి పితృదేవతలు తింటారు. అందులోనూ విశేషంగా వాళ్ళు బాగా చదువుకున్న విప్రులైతే, మంచి అనుష్ఠాన పరులైన విప్రులైతే ఆ రూపంలో తప్పకుండా పితృదేవతలు, వాళ్ళు ఏ పితృదేవతలైనా సరే వచ్చి ఆ రూపంలో వాళ్ళు తినిపోతారు. అదే చెప్తున్నారు అక్కడ, ఏ విప్ర శరీర సంస్థాహ భుంజతే, వాళ్ళు అక్కడ ఉండి ఆహారాన్ని తీసుకుంటారు. ఏషాం హుతేజ్ఞో హవిషాచ, ఏ పితృదేవతలు అగ్నిలో సమర్పించేటువంటి ఆజ్యాహుతులతో తృప్తి చెందుతారో, అలాగే మంచి అనుష్ఠాన పరులైనటువంటి విప్రులకి పెట్టే భోజనాలతో ఎవరైతే తృప్తి చెందుతారో ఆ పితృదేవతలు పిండ ప్రదానం చేయటం ద్వారా విశేషమైన సంతోషాన్ని పొందుతూ ఉన్నారో అటువంటి ఆ పితృదేవతలు నేను సమర్పించే ఈ అన్న జలాదుల వల్ల సంతోషించాలి, వాళ్ళకి తృప్తి కలగాలి. జలం, జలతర్పణం. అందుకనే స్నానం చేసేటప్పుడు, చేసిన తర్వాత పితృదేవతల్ని స్మరణ చేసుకోండి, చాలా మంచిది. ప్రత్యేకంగా కూర్చుని వాళ్ళకి తర్పణాలు చేయండి, మంచిది. ఎంత చాలా 5-10 నిమిషాలు అయిపోతుంది పని. కొంతమంది తమిళనాడులో బాగా పాటిస్తారు. తమిళనాడులో చాలా, ఎక్కడ ఏ ఇంట్లో అయితే పితృదేవతలు ఆరాధించబడుతూ ఉంటారో వాళ్ళ వంశమంతా బాగుంటుంది, వాళ్ళ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.
వాళ్ళకి బుద్ధి సంబంధమైన రోగాలు దోషాలు రాకుండా ఉంటాయి. పితృదేవతల అనుగ్రహం కావాలి. అది అందుకనే ఒక చిన్న పని అది. నువ్వులు తీసుకుని దర్భలతో తర్పణాలు వేచిపెట్టడం ఎంతసేపు పని అది. అమావాస్యలో మధ్యాహ్నం పూట చక్కగా ఔదుంబరం దగ్గర కూర్చుని వాళ్ళు చెప్తారు మీకు 5 నిమిషాల్లో అయిపోతుంది అంతే. 5 నిమిషాలతో చేస్తే 5 సంవత్సరాలకి సరిపడా సంపత్తిని ఇస్తారండి వాళ్ళు పితృదేవతలు. చూసుకోండి లాభం. మరి లాభం ఉంటే కానీ చేరుగా. ఏమండి ఇక్కడ వేస్తే బాగా వస్తుందా డబ్బు అంటే, ఇక్కడ 100 రూపాయలు వేస్తే 1000 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. వేస్తారా లేదా? ఎంత ఇది. నిజంగా వాళ్ళు అట్లా అనుగ్రహిస్తారు. 5 నిమిషాల పనికి వాళ్ళంత తృప్తి చెందుతారు. చాలా అల్ప సంతుష్టులు వాళ్ళు. స్వల్ప సమర్పణ మాత్రాత్ గురుతర అని మనకి భజన ఉన్నట్టుగా చాలా తృప్తి చెందుతారు వాళ్ళు, ఆనందిస్తారు. పితృదేవతల్ని స్మరణ చేయండి. ఇంకా ఒక్కొక్క కాలంలో పితృదేవత ఆరాధన అనేది ఒక్కొక్క మాదిరిగా ఉండేది. దాన్ని ఆయన గుర్తు చేసి మనకి చెప్తున్నారు. ఇది ఒకప్పుడు పితృదేవత ఆరాధన అనేది, మీరు జాగ్రత్తగా వినండి, మళ్ళీ ఈ కాలంలో తప్పుల అర్థాలు తీసుకుంటే కష్టం. అలాని ఉన్నది చెప్పకుండా పోతే కూడా తప్పు. ఒక కాలంలో ఖడ్గమృగం మాంసంతో పితృదేవత ఆరాధన చేసేవాళ్ళు. ఇప్పుడు లేదు. ఈ కాలంలో అవన్నీ చేయకూడదు. ఒకప్పుడు అందుకనే ఏ ఖడ్గ మాంసేన ప్రారంభం చేశారు. అది కూడా గుర్తు చేసుకున్నారు. మీరు రేపు చూస్తారు పితృస్తుతి. ఇది చెప్పలేదే స్వామీజీ, విడిచిపెట్టేశారే, అందుకనే చెప్తున్నా. అప్పుడు ఆ కాలంలో వాళ్ళు ఖడ్గమృగంతో చేసిన ఆ మాంసంతో వాళ్ళు చేసేవాళ్ళు. ఎప్పుడో అది కృతయుగం కాలం, అది ఇప్పుడు కాదు, అది ఆ కాలంలో. ఇప్పుడు ఆ కాలం అట్లా చేయకూడదు. చేస్తే లోపలికి వేస్తారు గవర్నమెంట్ వాళ్ళు, అది వేరే విషయం. వేయటం మంచిదేలేండి. అదే ఖడ్గమృగం కొమ్ములు, దానికోసం పాపం దాన్ని చంపేవాళ్ళు వీళ్ళంతా ఉంటారు. అట్లా తప్పులవి. అప్పుడు ఆ కాలంలో చేసిన విధానాన్ని, పద్ధతిని వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు అట్లా తిరుగుతూ ఉండేవేమో, అన్ని ఉండేవేమో. ఆ కాలంలో వాళ్ళు ఎందుకు చేశారో అదంతా మనకు అనవసరం. ఈ కాలంలో అయితే మాత్రం అది లేదు, చేయకూడదు. సురైరభీష్టై కృష్ణై తిలై దివ్య మనోహరైశ్చ. ఇక కాలేన శాకేన మహర్షి, ఆయా కాలాల్లో మహర్షులు మనకి చెప్పిన మార్గం. ఈ కాలంలో మనకి చెప్పిన మార్గం చక్కగా శాకాహారంతోనే పితృదేవతల్ని ఆరాధించుకోవాలి, మాంసాహారం పితృదేవతలకి నచ్చదు అని స్పష్టంగా చెప్పారు. కాబట్టి మిగతా అప్పుడు మీ ఇష్టం, మిమ్మల్ని కట్టడి చేయడానికి నేనెవరిని, మీ బట్టి మీ మనసులో ఎట్లా ఉంటుందో. మీరంటే మీరు కాదు, వింటూ ఉండేవాళ్ళు చాలామంది వింటూ ఉన్నారు కదా వాళ్ళు. ఆ రోజు మాత్రం పితృదేవత ఆరాధన రోజు మాత్రం మనం మాంసాహారాన్ని తీసుకుంటే పితృదేవతలకి నచ్చదు. ఆ రోజు శాకాహారమే. అందుకనే కాలేన శాకేన మహర్షి వర్యై వాళ్ళు విధి విధానాలు చేసి పెట్టారు. అటువంటి ఆ ఆహారంతో పితృదేవతల్ని తృప్తిపరుస్తూ ఉంటే ఆ తృప్తిపడ్డ ఆ పితృదేవతలు నా ఆరాధనతో తృప్తి చెంది నన్ను అనుగ్రహించాలి. దేవతల చేత అర్చించబడిన పితృదేవతలు చెప్పుకున్నాక దేవతలు కూడా పితృదేవతల్ని ఆరాధన చేస్తారు. కొందరు దేవతలు ఇక్కడి నుంచే వెళ్ళి దేవతలైన వాళ్ళు. శ్రద్ధయా దేవో దేవత్వమష్ట్యతే. వాళ్ళు శ్రద్ధగా మనుష్యులుగా ఉన్నప్పుడు శ్రద్ధగా వాళ్ళు చేయాల్సిన కర్మలన్నీ చక్కగా చేసుకుని మనుష్యులే దేవతలయ్యారు. అట్లా మనుష్యులే దేవతలైన వాళ్ళు కొంతమంది దేవతలు. వాళ్ళు అక్కడికి వెళ్ళినా కూడా పితృదేవతల్ని ఆరాధన చేస్తూ ఉన్నారు. సకల విధాలైన కవ్యాలతో ఆ దేవతలు ఎవరినైతే తృప్తి కలిగిస్తూ ఉన్నారో, ఎవరికైతే తృప్తిని కలిగిస్తూ ఉన్నారో, నేను వాటితోనే ఆ పితృదేవతలకి తృప్తిని కలిగిస్తూ ఉన్నాను. పుష్ప గంధ అన్న మరియు వివిధ భోజ్యాలతో తృప్తి చెంది ఆ పితృదేవతలు నా సన్నిధికి రావాలి అని ఆ రుచి మహర్షి ప్రార్థన చేస్తూ మనల్ని కూడా అలాగే ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నాడు. పితృదేవతల్ని ప్రతిరోజు స్మరణ చేసుకోవాలి. వాళ్ళు ఉంటే ప్రతిరోజు వాళ్ళకి సేవ చేసుకోవాలి. పితృదేవతలకి వాళ్ళు లేరు, గతించారు అంటే గనక ప్రతిరోజు వాళ్ళ స్మరణ చేసుకోవాలి. ప్రతిరోజు వారి తృప్తి కోసం మంచి పని చేయాలి. ఇలా ప్రతిరోజు వాళ్ళు ఆరాధన అందుకుంటారు. ఇక విశేషమైన పర్వల్లో పండగలు వస్తాయి, విశేషమైన పర్వలు వస్తాయి. పర్వలు చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు దండం ఉందనుకోండి, పర్వ, దీన్ని పర్వ అని పిలుస్తారు. ఇలాగే ఇది కాలస్వరూపం. ఈ కాలస్వరూపంలో పర్వలు, పండగలు, మంచి రోజు, సంక్రమణం, ఇది ఒక సంక్రమణం, ఇదొక ఏదో అమావాస్య, ఇంకో ఏదో పండుగ, అట్లా పర్వలు. ఆ పర్వల్ని మనం గుర్తుంచుకోవాలి. ఆయా విశేషమైన పర్వల్లో, ఆయా విశేషమైన తిథుల్లో
ఆయా విశేషమైన సంయోగాల్లో ఈరోజు ఏదో పుష్యార్క సంయోగం వచ్చింది, ఏదో నక్షత్రంతో ఏదో తిథి కలిసి వచ్చింది, ఇటువంటివన్నీ విశేషాలు చెప్తారు. అటువంటి ఆ సందర్భాల్లో వారిని విశేషంగా ఆరాధన చేసుకోవాలి. ఇక అభ్యుదయ కాలంలో, అభ్యుదయ కాలాలు, సంక్రమణాలు, లేదా ఇంట్లో ఏవైనా మంచి పనులు జరుగుతున్నాయి, శుభకార్యాలు జరుగుతున్నాయి, అటువంటిప్పుడు కూడా ముందు ప్రారంభం నాంది శ్రాద్ధంతో ప్రారంభం, పితృదేవతా స్మరణతోనే ప్రారంభం. అటువంటి ఆ పితృదేవతలు తృప్తులై నాకు నా విషయంలో ఈ పూజనంతా కూడా గ్రహించి అనుగ్రహించాలి అని. ఇక 4 వర్ణాలు కూడా పితృదేవతల్ని ఏ రూపంగా ఆరాధన చేస్తారు, ఆరాధన చేయాలి అనే దాన్ని చెప్తూ, ఏ పితృదేవతలు కుముద చంద్రుల వంటి తెల్లని కాంతి కలిగి దేవతలకి పూజించదగిన వారై ఉన్నారో, ఎవరైతే కొత్తగా ఉదయిస్తూ ఉన్న సూర్యుడిలాగా ఎర్రని రంగు కలిగి క్షత్రియులందరికీ కూడా పూజ్యులై ఉన్నారో, వాళ్ళు తెల్లగా బ్రాహ్మణుల చేత ఆరాధించబడుతూ ఉన్నారు. ఎర్రగా సూర్యుడిలాగా ఉండేటువంటి ఆ రూపంలో క్షత్రియుల చేత ఆరాధించబడుతూ ఉన్నారు. ఎవరు బంగారంలాగా కాంతితో కలిగి వైశ్యులకి పూజ్యులై ఉన్నారో, ఎవరు నీలిరంగు కలిగి శూద్రుల చేత పూజింపదగిన వారై ఉన్నారో, అటువంటి ఆ పితృదేవతలకి నమస్కారం. ఈ ఒక విభాగాన్ని మనం మనస్సులో పెట్టుకోవాలి. నీలీ నిభాహ శూద్రజనస్య యేచ. ఈ విభాగంతో ఆయా వర్ణాలకి చెందిన వాళ్ళు ఆయా పితృదేవతల్ని మనస్సులో స్మరణ చేసుకుని వాళ్ళని తృప్తిపరచుకోవాలి, పితృదేవత ఆరాధన చేసుకోవాలి. అటువంటి ఆ పితృదేవతలు ఇక్కడ నేను సమర్పిస్తూ ఉన్న పుష్ప, గంధ, ధూప, అన్న, జలము మొదలైన సమస్త ఉపచారాల్ని నివేదించటం వల్ల, అలాగే నేను చేసే అగ్ని హోమాదుల చేత తృప్తి చెందాలి అని ప్రార్థన చేస్తూ, మనం ఇచ్చేది వాళ్ళు తీసుకోవాలిగా. ఏదో ఇచ్చేశానంటే వాళ్ళు తీసుకుని తృప్తి చెంది అనుగ్రహించాలి. అందుకనే ఇచ్చేసాను అయిపోయింది అంటే కుదరదు. భక్తి కావాలి, శ్రద్ధ కావాలి. శ్రద్ధాభక్తులు లేకుండా ఇచ్చేసాను పెద్దగా అంటే కుదరదు, తీసుకోరు వాళ్ళు, ఫలం రాదు. అందుకనే శ్రద్ధాభక్తులతో చేయాలి చేసే పని. అందుకని దానికి పేరు శ్రాద్ధం. చెయ్యాలని చేస్తే కూడా ఫలం వస్తుంది, కానీ శ్రద్ధతో చేస్తే, చేసే పనిని శ్రద్ధతో చేస్తే పితృదేవతలే దిగి వస్తారు. అది అక్కడ ఉండేటువంటి విశేషం. అలా వాళ్ళు నేను చేసే ఈ హోమాన్ని, నేను చేసే ఈ పూజని స్వీకరించాలి. పితృదేవతలైతే అతి తృప్తిని చెందటానికై దేవతల కన్నా ముందుగా ఆహూతులై సమస్త శుభ కవ్యాల్ని భుజిస్తూ ఉంటారో, దేవతల కన్నా ముందు పితృదేవతలనే పిలవాలి. అది మన శాస్త్రం, అది మన సంప్రదాయం. దేవతలు రావాలి అన్నా ముందుగా పితృదేవతలు రావాల్సిందే. వాళ్ళు అక్కడే బయటే ఆగిపోతారట, లోపలికి రారు. ఎందుకంటే నువ్వు పితృదేవతల్ని పిలవలేదు. వాళ్ళు వీళ్ళు కలిసే, వాళ్ళకన్నా ముందు వీళ్ళు, తర్వాత వాళ్ళని పిలవకపోతే వీళ్ళు రారు. అందుకనే ముందుగా దేవతల కన్నా ముందుగా ఎవరైతే ఆహ్వానించబడతారో అటువంటి ఆ పితృదేవతలు, వాళ్ళు అణిమాది అష్టైశ్వర్యాలను సృష్టిస్తారో అలాంటి పితృదేవతలు నా ఆరాధనతో తృప్తి చెందెదరుగాక. అటువంటి నా పితృదేవతలకి నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఏ పితృదేవతలైతే రాక్షస, భూత, ఉగ్ర రాక్షసుల యొక్క ఘాతుకాలను, ప్రజల యొక్క అమంగళాన్ని కూడా నాశనం చేస్తూ ఉంటారో, ఏ పితృదేవతలు దేవతలకు ఆది పురుషులై ఉన్నారో, ఏ పితృదేవతలు అమరేశ్వరుడైన ఇంద్రుడికి కూడా పూజ్యులై ఉన్నారో, అలాంటి ఆ పితృదేవతలకు నేను నమస్కారం చేస్తున్నాను. వారు నా విషయంలో తృప్తి చెంది అనుగ్రహించెదరుగాక అని. అగ్నిశ్వాత్త, బర్హిషద, ఆజ్యపాహ, సోమపాహ, ఈ ప్రకారంగా పితృదేవతలకి పేర్లున్నాయి. వీరందరినీ కూడా ఆయన స్మరిస్తున్నాడు. అసలు ఈ నామాలు చెవిలో పడితే కూడా చాలు. అగ్నిశ్వాత్త ఏహగచ్చత సదస్సదస్సదత సుప్రణీతయ అగ్నిశ్వాత్త పితరః. వాళ్ళని ఆహ్వానం చేసే విధానాన్ని వేదం చెప్తుంది. ఆ పితృదేవతలు ఏహగచ్చత, ఇక్కడికి వచ్చి సదస్సదస్సదత సుప్రణీతయ, వచ్చి ఆనందించాలి, అనుగ్రహించాలి. చూసారా ఎంత స్థానం ఇచ్చారు. అగ్నిశ్వాత్తాః, బర్హిషదః, ఆజ్యపాః, సోమపాః, వీళ్ళందరూ వ్రజంతు, ఇక్కడికి వచ్చి తృప్తిం శ్రాద్ధే అస్మిన్ పితరః, నేను ఆ సమర్పణ చేసిన దాన్ని తీసుకుని వాళ్ళు ఆనందించాలి, సంతోషించాలి. ఒక్కొక్క దిక్కులోనూ కూడా ఆ పితృదేవతలు రక్షించే విధానాన్ని చెప్తున్నారు. ప్రాచీ దిక్కు అంటే పూర్వం, తూర్పు దిక్కులో అగ్నిశ్వాత్త అనే పేరు ఉండేటువంటి ఆ పితృదేవతలు నన్ను కాపాడాలి. వజ్రం, ఇది ఒక వజ్ర కవచం, మన చుట్టూ వజ్ర కవచం.
ఆ కవచం ఉంటే ఇంకెవరు లోపలికి రాలేరు. అట్లా అన్ని దిక్కులు బంధించేస్తున్నారు పితృదేవతలతో. వాళ్ళు ఉంటారు, వాళ్ళ ప్రొటెక్షన్. ఆ ప్రకారంగా అగ్నిశ్వాత్తులు అని పిలువబడేటువంటి ఆ పితృదేవతలు నన్ను పూర్వ దిక్కులో రక్షించాలి. యామ్యాం అంటే దక్షిణ దిక్కులో ఈ బర్హిషదులు అనేటువంటి ఆ పితృదేవతలు నన్ను రక్షించాలి. ఆజ్యపులు అనేటువంటి ఆ పితృదేవతలు నన్ను ప్రతీచి దిక్కు అంటే పశ్చిమ దిక్కులో రక్షించాలి. ఇక ఉదీచీమపి సోమప అనే పేరుతో ఉండేటువంటి ఆ పితృదేవతలు ఉత్తర దిక్కులో నన్ను కాపాడాలి. రాక్షసుల వల్ల, భూత పిశాచాల వల్ల వచ్చేటువంటి కష్టాల నుంచి ఆ పితృదేవతలు నన్ను కాపాడాలి. అది మాత్రమే కాకుండా అసుర దోషాలంటే మనం చెప్పుకున్నట్టుగా దైవాసుర సంపద విభాగ యోగంలో ఆసురీ సంపద రాకుండా నన్ను వాళ్ళు కాపాడాలి. అలాగే కొంతమంది దృష్టి అసుర దృష్టిగా ఉంటుంది, నరఘోష, నరదృష్టి, ఇటువంటివి రాకుండా ఆ పితృదేవతలు కాపాడాలి. ఈ పితృదేవతలకి సంబంధించిన దిక్కు దక్షిణం. ఆ దక్షిణ దిక్కుకు అధిపతి యమధర్మరాజు. కాబట్టి ఆయన ఆ యమధర్మరాజు సర్వతః పాతు, నన్ను మొత్తం అన్ని దిక్కుల్లోనూ కలిపి ఆయన రక్షిస్తూ ఉండాలి. పితృదేవతా లోకానికి అధిపతి కదా ఆయన. ఆ యమధర్మరాజు అన్ని దిక్కుల్లోనూ నన్ను కాపాడాలి. విశ్వభుక్, ఆరాధ్య, ధర్మ, ధన్య, శుభానన, భూతిద, భూతికృత్, భూతి అనేటువంటి పేర్లు కలిగిన ఈ 9 మంది పితృదేవతలు చాలా ప్రసిద్ధులై ఉన్నారు. ఇక కల్యతాంకర్త, కల్యతరాశ్రయ, కల్యతాహేతు, అనఘ అనేటువంటి పేరు కలిగిన ఈ 6 పితృదేవతలు విశేషంగా ప్రత్యేకంగా ఉన్నారు. ఇక పితృగణాలు చెప్తున్నారు మనకి. పితృగణాలు 31 పితృగణాలు. ఆ గణాలు అట్లా ఉన్నాయి వాళ్ళవి. అవన్నీ వింటే కూడా, చెవిలో పడితే కూడా మనకు మంచిదే. అటువంటి ఆ నామధేయాలు చెప్తూ ఉన్నారు. అలాగే పితృగణాలు 7. వాళ్ళు ప్రత్యేకంగా వరేణ్య, వరద, పుష్టిద, తుష్టిద, విశ్వపాత, ధాత అనేటువంటి పేర్లతో పిలువబడుతూ ఉన్నారు. ఇక ఈ పితృగణాలు సమస్త పాపాల్ని పరిహారం చేసేవాళ్ళు, పాపనాశనాహ. ఎవరు వాళ్ళు? ఇంకా 5 పితృగణాలు ఉన్నాయి. ఎవరు వాళ్ళు అంటే మహాన్, మహాత్మ, మహిత, మహిమావాన్, మహాబల అనే పేరుతో పిలువబడుతూ ఉన్నారు. వీళ్ల స్మరణతోనే సమస్త పాపాలు నశిస్తూ ఉన్నాయి. అటువంటి ఆ పితృదేవతల నామధేయాలు మనం చెప్పుకున్నాం. సుఖద, ధనద, ధర్మద, భూతి అనేటువంటి 4 పితృగణాలున్నాయి. ఈ పితృదేవతలు సుఖాన్ని, ధనాన్ని, ధర్మాన్ని, ఐశ్వర్యం అనేటువంటి ఫలాల్ని కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. పితృదేవతలు అంత విశేషంగా మొత్తం అంతా పితృదేవతలే. 31 పితృగణాహ. వీళ్ళు 31 పితృగణాలు. వీళ్ళు మొత్తం ప్రపంచం అంతా నిండిపోయి ఉన్నారు. వ్యాప్తం అఖిలం జగత్. ఎంతమంది ఉంటే నిండకుండా ఉంటారు వాళ్ళు? మొత్తం అన్ని చోట్ల వాళ్ళే ఉన్నారు. 31 మంది. వాళ్ళు నా విషయంలో తృప్తి చెంది ఆనందించెదరుగాక. అలాగే యచ్చంతుచ సదాహితం. వాళ్ళు ఏం చేయాలి? యచ్చంచుత సదాహితం. వాళ్ళు ఎప్పుడూ నాకు మంచి హితాన్ని, మంగళాన్ని, మేలు చేయాలి. ఇది 93వ అధ్యాయం మార్కండేయ పురాణంలో 93వ అధ్యాయం. ఇదంతా రుచి మహర్షి కృత పితృస్తోత్రం. దానికే కేటాయించేశారు పూర్తిగా. అలా ఈయన స్తోత్రం చేసేప్పటికీ పితృదేవతలందరూ చాలా ఆనందించారు. ఇది మామూలు స్తోత్రమా? ఇది వాళ్ళ తత్వం అంతా చెప్పేశాడుగా. వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు, ఎలా ఉంటారు, వాళ్ళని ఎలా ఆరాధించుకోవాలి, ఎలా ఆరాధిస్తే వాళ్ళు అనుగ్రహిస్తారు, ఇదంతా మొత్తం చెప్పేసేప్పటికీ వాళ్ళకి తృప్తి అయిపోయింది. ఆనందించారు. ఆనందించి ఒక తేజోరాశిగా వచ్చారు. వాళ్ళు తేజోరాశిగా వచ్చి ఆయనకు అక్కడ దర్శనమిచ్చారు. పెద్ద శిఖలతో వెలిగిపోతూ ఆకాశం అంతా నిండిపోయి ఉంది ఆ తేజస్సు. ఆ తేజస్సుతో నా పితృదేవతలంతా వచ్చి కనిపించారు. అప్పుడు ఆ రుచి ప్రజాపతి సమస్త జగత్తును వ్యాపించి ఉన్న ఆ తేజస్సును చూసి మోకాళ్ల మీద కూర్చుని ప్రార్థన చేశాడు. నీల్ డౌన్. మోకాళ్ల మీద కూర్చుని ప్రార్థన చేయటం అనేది ఎప్పుడదో సంప్రదాయం. ఇది రుచి మహర్షి గారు పితృదేవతల్ని ఆ రకంగా స్తోత్రం చేశాడు. తర్వాత రాబోయే భౌత్య మన్వంతరంలో కూడా భూతి శిష్యుడు శాంతి, ఆయన కూడా మోకాల మీద కూర్చుని అగ్ని ప్రార్థన చేస్తాడు. మోకాల మీద కూర్చుని ప్రార్థన చేస్తే సంతోషం ఆయనకి. ఒకవేళ కాలేదు, మోకాల మీద కూర్చోలేకపోయాం, అప్పుడు ఏం చేయాలి? చేతులు మొక్కి స్వామికి నమస్కారం. అందరికీ మోకాల మీద కూర్చోలేరు కదా, ఇబ్బందులు ఉన్నవాళ్ళు. ఏం చేయాలి? చేతులు మొక్కి నమస్కారం. కానీ ఆయన మోకాళ్ళ మీద కూర్చుని ఆ పితృదేవతల యొక్క రాశిని చూసి ఆయనకు అర్థమైపోయింది. ఆనందించేశాడు. ఆహా, పితృదేవతలు అనుగ్రహించారు, తేజోరాశిగా వాళ్ళు దర్శనమిస్తున్న ఆ పితృదేవతలు అని చెప్పి మోకాళ్ళ మీద కూర్చుని ఆ భూమిని తాకి మళ్ళీ స్తోత్రం చేస్తూ ఆనందించాడు.
రుచి గారు ఆనందించి రుచిగా మళ్ళీ మళ్ళీ స్తోత్రం చేస్తున్నాడు ఆయన. వాళ్ళు ఇప్పుడు ప్రత్యక్షంగా వచ్చారు. నువ్వు ఎప్పుడో చేసుకుని ఎదురుగా వచ్చినప్పుడు సన్మానం చేయకపోతే, మీరు లేనప్పుడు ఎంత పొగిడాను తెలుసా మిమ్మల్ని నేను, మరి ఎదురుగా పొగడాలిగా నువ్వు వచ్చినప్పుడు. మీరు లేనప్పుడు చాలా పొగిడానండి, మీరు వచ్చినప్పుడు తిట్టానండి అంటే ఎట్లా? వాళ్ళు వచ్చినప్పుడు పొగడాలిగా వాళ్ళ ముందు. అదే అందుకనే ఈ పితృదేవతలందరూ రాశి రూపంగా వచ్చేటప్పటికి ఆ రుచి మహర్షి మళ్ళీ వాళ్ళని స్తోత్రం చేస్తున్నాడు. ఆ పితృదేవతలు అమూర్తానాంచ మూర్తాన, వాళ్ళకి ఒక రూపం ఉంది అంటే ఉంది, లేదంటే లేదు, అంతే. కనిపిస్తున్నారు కానీ తేజో రాశి, వెలుగు, సూర్యుడు. ఏమిటి వెలుగు? రూపమా? రూపం ఉందా లేదా చెప్పలేం, ప్రకాశం అంతే. ఒక తేజో రాశిగా తేజోమూర్తిగా కనిపించినప్పుడు ఏమనాలి? అమూర్తానాంచ మూర్తాన. వాళ్ళు అమూర్తులుగాను ఉన్నారు, మూర్తులుగాను ఉన్నారు. అటువంటి వాళ్ళు